క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మేమందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు సందేశమునకు ఆహ్వానిస్తున్నాము. ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని ఆలకించడానికి మా యొక్క జీవితాల్లో ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని చూపిస్తుండగా మీ యొక్క వాక్యము ద్వారా మా యొక్క జీవితాలను ఫలభరితం చేయండి. మేము మీ యొక్క నామంలో ఎదుగుతూ ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి, మా జీవితంలో విలువైన అంశములను తెలుసుకొని మీ యొక్క మార్గాన్ని అనుసరించడానికి ఈ యొక్క వాక్యం మాకు దోహదపడులాగున దీవించమని, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశం, మన జీవితంలో ముఖ్యమైనది ఏది? మన జీవితానికి ఉన్నటువంటి ముఖ్య ప్రాధాన్యత ఏమిటి? మనందరి జీవితాల్లో కూడా మనము ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి ప్రాముఖ్యమైనదిగా భావించి దానికోసం కష్టపడుతూ ఉంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి విద్యార్థులుగా మెలగాలని పిల్లలు ఎంతో కృషి చేస్తూ ఉంటారు, కష్టపడుతుంటారు. మరి యువకులుగా తయారైనటువంటి మనము ఉద్యోగం కోసమని, మరి అదేవిధంగా ఆ తరువాత ఒక మంచి వివాహ జీవితం జీవించాలని, ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో మనము కొన్ని ప్రాధాన్యమైనవిగా, కొన్ని ముఖ్యమైనవిగా ఎంచుకొని మనం వెళ్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఈ యొక్క జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా మరి ఏ విధంగా మన మరణం సమయం వచ్చే సమయానికి మనం మంచి వ్యక్తులుగా పరిగణించబడాలని, మరి ఈ జీవితం అంతా ముగించిన తర్వాత నన్ను ఇతరులు మెచ్చుకోవాలనే ఆలోచన కూడా మనలో ఉంటూ ఉంటుంది. కానీ ఈరోజు ఈ యొక్క క్రీస్తు సందేశంలో మన జీవితంలో క్రైస్తవులుగా మనమందరం కూడా దేనిని విలువైనదిగా ఉంచుకోవాలో ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. దాన్ని అర్థం చేసుకోవడానికి మనమందరం కూడా లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు వారితో ఇట్లు పలికెను, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. ఇంకొకసారి చదువుతున్నానండి. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, మానవులమైన మనము ఎన్నో మన జీవితాల్లో ముఖ్యమైనవిగా ఎంచుకొని వాటి కోసం ప్రయత్నం చేస్తూ అష్ట కష్టాలు పడుతూ ముందుకు వెళ్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు, మనుషులకు ఏదైతే గొప్పదో అది దేవునికి అసహ్యంగా ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుంది. మరి మనుషులుగా మనం ఇంకా దేన్ని ముఖ్యంగా ఎంచుకోవాలి అంటే, మనకి ఎలాంటి ధ్యేయం లేకుండా, ఎలాంటి గమ్యం లేకుండా జీవించాలా అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. ఈ యొక్క వాక్యం యొక్క అభిప్రాయం అది కాదు. ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన జీవితంలో మనకు ముఖ్యమైనది అనుకునే దానికన్నా దేవునికి ముఖ్యమైనదిగా మనం ఎంచుకున్నప్పుడే మన జీవితంలో మనము ఫలభరితం కావించబడతాం, లేకపోతే మన జీవితంలో ఫలితాన్ని పొందుకుంటాం అని దేవుని యొక్క వాక్కు నన్ను గుర్తు చేస్తుంది. మరి ఈ యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించుకోవడానికి మనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏలైనా ఈ లోకంచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. లేఖనములో వ్రాయబడినట్లుగా వివేకవంతులను వారి తెలివితేటల్లోనే దేవుడు బంధించును. అదేవిధంగా 20వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు కూడా, వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని పౌలు గారు మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేమిటంటే, ఈ లోకంలో ఏదైతే జ్ఞానముగా ఎంచబడుతుందో అది దేవుని యొక్క దృష్టిలో అవివేకము. మనకు ఏదైతే విలువైనది అనుకుంటున్నామో అది దేవుని యొక్క దృష్టిలో అది విలువైనది కాదు. మరి మీరు అనుకోవచ్చు, మరి దేవుడు మానవులుగా సృష్టించి మరి జ్ఞానం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు, మరి ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నీ కూడా దేవుడిచ్చి మరి చివరికి మనకిష్టమైన దేవునికి అసహ్యమని చెప్తే మనం ఏం చేయాలి ఫాదర్ గారండి అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. అయినప్పటికీ ఈ యొక్క వాక్యం ద్వారా ఈరోజు నీవు నేను గుర్తు చేసుకునే అంశం ఏమిటంటే, మన యొక్క జీవితంలో మనం ఎన్నో విషయాలు తెలియక వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత కొంతమంది విఫలమవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు, సాధిస్తారు. అయినప్పటికీ ఆ సాధించిన తర్వాత అయినా సాధించకపోయినా అయినా మనం గుర్తు చేసుకునే విషయం ఏంటంటే అది కూడా వ్యర్థమే. నేను సాధించిందంతా కూడా వ్యర్థమైపోయింది, నేను సాధించలేనిది కూడా వ్యర్థంగా ఉండిపోయింది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే 100 సంవత్సరాలకి మనం వాడినటువంటి వస్తువులు కావచ్చు, మనం వాడిన ఇల్లు కావచ్చు, మనం ఎంతో చక్కగా కష్టపడి తయారు చేసుకున్నటువంటి ప్రదేశాలు కావచ్చు, అవన్నీ కూడా భవిష్యత్తులో ఉండబోవు. దాన్ని ఎవరు కూడా మనం వాడుకున్నటువంటి విధంగా వాడుకోరు, అందరూ కూడా మర్చిపోతారు. మరి దేనికోసం మన యొక్క జీవితాలను మనం కేటాయించాలి, దేనిని ముఖ్యమైనదిగా మన జీవితంలో ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, దేవునికి అసహ్యమైనటువంటి వాటిని మన జీవితంలో తొలగించుకున్నప్పుడు మిగతావన్నీ కూడా దేవునికి ఇష్టమైనదే అని మనం తెలుసుకోవచ్చు. ఒకసారి వాక్యం చదువుకుందాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 25వ వచనంలో చూసుకుంటే, ఏలైనా దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటెను గొప్పది, దేవుని బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటెను దృఢమైనది. ఈ యొక్క వాక్యం కూడా అదే అంశాన్ని మనకు పునీత పౌలు గారు మళ్ళీ తెలియజేస్తున్నారు. అదేమిటంటే, మానవులకు ఏదైతే వివేకం అని అనుకుంటున్నాడో అది దేవుని దృష్టిలో అవివేకం. మానవుడు ఏదైతే బలం అనుకుంటున్నాడో అది దేవుని దృష్టిలో ఒక బలహీనత మాత్రమే. అనగా దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మానవులుగా మనం ఎన్నో గమ్యాలను పెట్టుకొని వెళ్తూ ఉండవచ్చు, కానీ వాటిలో అనవసరమైన వాటి కోసం మనం ఎన్నో అష్టకష్టాలు ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, సముద్రాన్ని మనం ఒక బకెట్తో ఖాళీ చేయాలి అనే ఒక ప్రయత్నం, అది సాధ్యమా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే స్కూల్ పిల్లల్ని అడిగినా వాళ్ళు చెప్తారు, ఫాదర్ గారండి అది అసాధ్యం. ఎందుకంటే అంత పెద్ద సముద్రాన్ని ఖాళీ చేయడం అనేది అది ఎన్నటికీ కూడా జరగని పని. మరి మన జీవితంలో కూడా ఇలాంటి అంశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం అనవసరమైన వాటి కోసం ప్రయత్నాలు, అనవసరమైన వాటి కోసం పరుగులు, ఇవన్నీ చేసినప్పుడు చివరికి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నాను. ఈరోజు ఈ యొక్క అంశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలాన్ని వదిలిపెడదాం. రాబోతున్న జీవితాన్ని కనీసం మనము దేవునికి ఇష్టమైనవి ఎంచుకోవడం, లేకపోతే మన జీవితంలో అనవసరమైన వాటి కోసం ప్రయత్నాలు చేయడం, ముఖ్యమైనవి మరి ముఖ్యంగా దేవునికి ఇష్టకరమైన వాటి కోసం మనం ప్రయత్నం చేయడంలో మనము ఫలితాన్ని పొందుకుంటామని ఈరోజు దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. మరి ఈ యొక్క ముఖ్యమైన అంశానికి వచ్చినప్పుడు, మన జీవితంలో ఈ రోజుల్లో ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీరు నన్ను ప్రశ్నించిన, మానవునికి ఈ రోజుల్లో చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఏది అని ఒకవేళ ప్రశ్నిస్తే, చాలా వరకు 99% అని చెప్పేది డబ్బు. ఒకప్పుడు ఇదే ప్రశ్న అడిగి ఉంటే కొంతమంది జ్ఞానం అనేవాళ్ళు, కొంతమంది యుద్ధములో మంచి నేర్పు కలిగిన వాళ్ళు అది నేర్చుకోవాలని. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు నీకు ఎంత జ్ఞానం ఉన్నా విద్య లేకపోతే, యుద్ధం చేసేటటువంటి ఒక జ్ఞానం లేకపోతే మరణిస్తారు. కావున కొన్ని సందర్భాల్లో జ్ఞానమని, కొన్ని సందర్భాల్లో యుద్ధం చేసేటటువంటి నేర్పని, మరికొన్ని సందర్భాల్లో పుస్తకాలు చదవాలని, ఈ విధంగా
తరాలు వేరువేరుగా గడిచినప్పుడు వేరువేరు వాటిని ముఖ్యమైన వాటిగా ఎంచుకున్నారు. కానీ ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది డబ్బు, ధనం. ఎందుకంటే ఈ రోజుల్లో నీకు నాకు తెలుసు, డబ్బు ఉంటే ఏ పనైనా జరుగుతుంది. డబ్బు ఉంటే ఎవడైనా నా మాట వింటాడు. డబ్బు ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఈజీగా అధిగమించవచ్చు. ఎన్ని రూల్స్, రెగ్యులేషన్స్, క్రమశిక్షణ ఎన్ని ఉన్నా డబ్బు పడేస్తే నువ్వు అనుకున్న పనులు సాధించగలుగుతున్నావు. మరి ఇది జీవితంలో మానవునికి ఈ రోజుల్లో ముఖ్యమైనదిగా మనం ధ్యానిస్తూ ఉంటే మరి దేవుని యొక్క వాక్యము ఏం నేర్పిస్తుంది? అవును, మనం కుటుంబాలు జీవించాలన్నా, మనం భోంచేయాలన్నా, చదువుకోవాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, మరి ప్రశాంతంగా జీవించాలన్నా డబ్బు అవసరం. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బే జీవితం అని జీవించడం చాలా చాలా తప్పు అనేది ఈరోజు దేవుని యొక్క వాక్కు చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈ యొక్క అంశాన్ని మొట్టమొదటిగా నేను మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పాను. ఇప్పుడు దీన్ని ఒక అంశంగా తీసుకొని ధ్యానించుకుందాం. ఈ యొక్క ధనము అనేటువంటి ఒక విషయాన్ని మనం తీసుకొని ధ్యానించుకుందాం. దీనికి మనకు అర్థమయ్యే విధంగా బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు మనం ధ్యానించుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరమును మూర్ఖములను అగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం ప్రియ సహోదరి సహోదరులు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు డబ్బు ఎంత అవసరమో అదేవిధంగా డబ్బు కోసం కేవలం మానవులు వారి యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు అనేది కూడా మనం స్వయంగా మన కళ్ళతో ప్రతిరోజు ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం, మరి వింటూ ఉన్నాం. మనకి డబ్బు అవసరం, దానికోసం కష్టపడి పని చేయడం అవసరం, దాన్ని సంపాదించుకోవడం అవసరం. అది ఉండడం వల్ల మనకు ఎన్నో పనులు జరుగుతాయి, చాలా మంచిది. కానీ అదే జీవితం అని భావించడం అనేది తప్పు అని దేవుని యొక్క వాక్కు గుర్తు చేస్తుంది. కావున ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే మరి ఈ యొక్క ధనాకాంక్షకు కొంతమంది గురి అయి, అనగా ఆ యొక్క ధనాకాంక్ష దానికోసం శ్రమించే వాళ్ళు, అదే జీవితం అని భావించి జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళు నాశనం అయిపోయారు. ఏ విధంగా నాశనం అయిపోయారంటే శోధనలకు గురి అవ్వడం, మానవులను శిథిలము చేసి నశింపజే అపాయకరమును మూర్ఖమైనటువంటి వాంఛలు వాటి యందు వలయందు చిక్కుకొని ఉన్నారు. అనగా మొట్టమొదటిగా ధనము జీవితమని దానికోసం ప్రయత్నం చేయడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం శోధనకు గురి అవుతాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది వాక్యం చెప్తుందండి. శోధన అనగా దేవుని నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం. ఆదాము యవ్వలను గుర్తు చేసుకుంటే వాళ్ళు దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క ఏదోను తోటలో ఎంతో ప్రశాంతంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని నుంచి వారు పక్కకు వచ్చినప్పుడు సాతాను వాళ్ళని శోధిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా క్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా సాతాను మనల్ని ఖచ్చితంగా శోధింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా సాతాను పొందుకునే ఫలితం ఏమిటంటే దేవుని నుంచి మనల్ని దూరం చేయాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శోధనకు మనం ఎప్పుడైతే
గురి అవుతాము. అప్పుడు మనల్ని బయటకు రానివ్వకుండా ఒక వలలో మనం ఇరుక్కుపోతామంట. అనగా వలలో విరుక్కుపోవడం అంటే పక్షిని పట్టేవాళ్ళు, జంతువుని పట్టేవాళ్ళు మీరు చూస్తూ ఉంటారు. లేదా చేపలు పట్టేవాళ్ళు వల వేసినప్పుడు దాని నుంచి ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకునే అవకాశం లేదు. అనగా ఒక్కసారి ఈ యొక్క భ్రమలో పడి ఇదే జీవితం అని చెప్పి దానికోసం నువ్వు అష్ట కష్టాలు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ వలలో ఒక్కసారి చిక్కుకున్నప్పుడు మన జీవితంలో అన్నీ మొదలవుతాయి. ఏం మొదలవుతాయంట? వాక్యం తెలియజేస్తున్న విధంగా, శోధనలకు గురై మానవుల్ని శిథిలము చేసి నశింపచేయు అపాయకరము. అంటే అపాయకరమైనటువంటి ఆలోచనలో, లేకపోతే అవివేకమైనటువంటి ఆలోచనలో మనం పడిపోతాం. అనగా అప్పుడు మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించిన, ఉపాధ్యాయులు నేర్పించిన, పెద్దలు నేర్పించినటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా అప్పుడు ఇంకా గుర్తురావు మనకు. అప్పుడు ఈ ప్రపంచం ఏం చెప్తుందో అదే నిజం అనుకొని ఆ భ్రమలో మాత్రమే ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలోనే ప్రియ సోదరి సోదరులారా, మనము దురాశకు గురి అవుతాం. అనగా ఉన్న దాంట్లో సంతృప్తిని పొందుకోవడం మర్చిపోయి, లేని దానికోసం అది సంతృప్తి ఇస్తుంది అనే భ్రమలో పడి వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, దూరంగా ఉన్నటువంటి పాలకన్నా దగ్గర ఉన్నటువంటి నీళ్లు మిన్న. అంటే ఎక్కడో 1 కిలోమీటర్ దూరంగా పాలు ఉన్నాయని దానికోసం పరిగెత్తిపోయి తాగడం కన్నా, మనకు దగ్గరలో ఉన్నటువంటి మన నీళ్లు తాగితే చాలు, మనకి మంచి ఆరోగ్యం, మన యొక్క దాహం తీరుస్తుంది. మరి ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితంలో ఈ యొక్క వాక్యం ద్వారా ఈరోజు ఉన్న దానితో సంతృప్తిగా, సంతోషంగా మనం ఉండగలుగుతున్నామా? మన జీవితంలో మనకు అసలు సంతృప్తి ఉందా? లేకపోతే అసంతృప్తితో మనం లేని వాటి కోసం ప్రయత్నం చేసి మనం విఫలమైపోయి మనము బాధపడుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క పరిశీలన మన జీవితంలో లేనప్పుడు మనం ఖచ్చితంగా శోధనకు గురి అవుతూ ఉంటాం. అది మీరైనా, అది నేనైనా. నాకున్నటువంటి వస్తువులలో, నాకున్నటువంటి వాటితో నేను సంతృప్తిగా ఉండగలుగుతున్నానంటే అంతకన్నా నీ జీవితంలో సాధించిన గొప్ప బహుమానం అయితే ఏమీ లేదు. ఈ ప్రపంచంలో నువ్వు చేసే పని, నేను చేసే పని, అందరము కూడా సంతోషంగా జీవించాలి, మన జీవితానికంటూ సంతోషం ఉండాలి అనేటువంటి ఒక్క ఆలోచనతోనే మనం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాలు అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు అసంతృప్తి పొందుకుంటే, సంతృప్తి లేకపోతే మన జీవితానికి ఫలితం అంటూ లేదు. కావున మనం గుర్తు చేసుకోవాలి, మన యొక్క జీవితానికి అన్నీ చేసిన తర్వాత అసంతృప్తి మాత్రం మిగులుతుందా? లేకపోతే ఉన్న వాటితో నువ్వు సంతోషంగా జీవించగలుగుతున్నావా? ఇతరులు నీకు లేదు అని చెప్పినా, ఇతరులు నిన్ను పేదరికంలో ఉన్నారు అనుకున్నా, ఇతరులు నిన్ను అవివేకులు అనుకున్నా, నీ జీవితంలో నీవు సంతోషంగా ఉన్నట్లయితే అంతకన్నా మంచి జీవితం ఇంకెవరికి రాదు. కావున ఉన్నవి లేనివి అని కాకుండా ఉన్న వాటితో, మనకున్న దానితో మనం సంతోషంగా ఉండడమే మన యొక్క జీవిత లక్ష్యంగా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. లేని వాటి కోసం ప్రయత్నాలు చేయడంలోనే మనము శోధనకు గురి అవుతాం. మరి అదేవిధంగా ఈ యొక్క వాక్యం ద్వారా మరి ఇంకొక అంశం చెప్తుంది, వీటి వల్ల మనం నష్టపోతామంట. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారండి డబ్బు కోసం కృషి చేస్తే ఎలా నష్టం వస్తుంది అనే ఆలోచనలు మనకు రావచ్చు. దీని యొక్క ఆలోచనలో మనం పరుగులు పెడుతున్నప్పుడు మనం ఎన్నెన్నో అడ్డదారులు తొక్కుతూ ఉంటాం. ఆ అడ్డదారులు తొక్కినప్పుడు నువ్వు పొందుకునేది ఏమో కానీ ఉన్నది కూడా పోగొట్టుకొని మన యొక్క జీవితం అంతా నష్టపోతుంది, నిరాశ మాత్రమే మిగులుతుంది. చిన్నప్పుడు స్కూల్స్లో పిల్లలకు దురాశ దుఃఖానికి చేటు అనే ఒక కథ ద్వారా ఒక నీతిని తెలియజేసేవాళ్ళు. ప్రియ సోదరి సోదరులారా, జీవితంలో ఎదగాలి, జీవితంలో మంచి చేయాలనే ఆశ ఉండడం తప్పులేదు. కానీ ఉన్న వాటిని పోగొట్టుకొని లేని వాటి కోసం పరుగులు పెట్టినప్పుడు మన యొక్క జీవితం కేవలం
నష్టపోయేటటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం ఉంటామని గుర్తు చేసుకోవాలి. మరి మన జీవితంలో మనం నష్టపోయినప్పుడు ఏమైపోతుంది? కేవలం నష్టం మాత్రమే కాదు, మన జీవితం నాశనం అయిపోతుంది. నాశనం అయిపోవడం అంటే మనం పరిపూర్తిగా పడిపోవడం, లేవలేని పరిస్థితుల్లో ఉండడం. మరి క్రైస్తవులుగా మనం నాశనం అవ్వడం అంటే ఏం తెలుసా? దేవునికి దూరం అవ్వడం. రెండవది విశ్వాసం నుండి తొలగిపోవడం. ఈ ప్రయత్నాలన్నీ చేసి మనం శోధనకు గురై, ఉరిలో పడి, అవివేక ఆలోచనలకు గురై, దురాశలో ఉండి, నష్టపోయి, నాశనం చెందిన తర్వాత విశ్వాసాన్ని కోల్పోతాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడుండి నాకెందుకు లాభం, నాకేం చేశాడు, దేవుడు నాకేమైనా చేశాడు నా జీవితంలో, నేను ఇన్ని ప్రార్థన చేశా, దేవుడు నాకు ఇవ్వలే, నేను ఈ ఇల్లు అడిగాను, దేవుడు ఇవ్వలే, నేను ఈ కోర్టు కేసును జయించమని అడిగా, ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనే ఆలోచనతో మనము దేవుని నిందలు వేస్తూ ఉంటాం, దేవుని తిడుతూ ఉంటాం. మరి నాకు దేవుడే వద్దు, నేను చర్చికే పోను, నాకు ఏ ఫాదర్ వద్దు, ఏ సిస్టర్ వద్దు అనే ఆలోచనతో మనము నిరాశకు చెందుతూ ఉంటాం. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తు చేసుకోవాలి, నీకు ఎదురయ్యే ప్రతి కష్టములో, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు అవమానం ఎదురైనప్పుడు, నువ్వు మంచి చేస్తున్నప్పుడు నువ్వు లేవకూడదని, నువ్వు ఎదగకూడదని ఎంతోమంది తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గుర్తించుకో, నువ్వు దేవుని దృష్టిలో ఎంచుకున్నవాడు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని గుర్తు చేసుకో. ఎందుకంటే మంచి చేయడంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరూ కూడా తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎంతోమందికి మంచి చెప్పాడు, తన్ని చంపేశారు. యేసు ప్రభు ఎంతోమందికి మంచి చేశాడు, చంపేశారు. యేసు ప్రభు మంచి చేయాలని ఇంకా ప్రయత్నం చేయబోతున్నాడు, తన్ని ముందుకు పోనివ్వకుండా చంపేశారు. కానీ క్రైస్తవులమైన మనము క్రీస్తు మార్గంలో మనం జీవిస్తుండగా ప్రియ సోదరి సోదరులారా, గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎదురైనా, ఏది వచ్చినా మనము నిరాశ చెందకుండా, నష్టపోయినా చివరికి మరొకసారి మన విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసంలో మనము దృఢంగా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే, మంచి చేయవలనని మీకు ఆసక్తియే ఉన్నచో మీకు హాని చేయనది ఎవ్వడు. మరొకసారి చదువుతున్నానండి. మంచి చేయవలనని మీకు ఆసక్తియే ఉన్నచో మీకు హాని చేయనది ఎవ్వడు. అనగా చివరిగా మన యొక్క ప్రయత్నాలు అన్నీ చేసి జీవితంలో ముఖ్యమైనది ఏది అన్నప్పుడు మనం అనవసరమైన వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటామని తెలుసుకున్నాం. అది కాదు, దేవునికి ఇష్టమైనది మనం తెలుసుకోవాలి అని మనం ప్రయత్నం చేశాం. మరి మానవునికి ఈ రోజుల్లో ముఖ్యమైనది డబ్బు అనగా, ఆ డబ్బు నుంచి మనము విశ్వాసాన్ని ఏ విధంగా కోల్పోతుంటాం కూడా నేర్చుకున్నాం. మరి చివరిగా మనందరికీ కూడా మంచి చేయాలనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు మనకి హాని చేయనది ఎవ్వడు అని దేవుని యొక్క వాక్కు నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. కావున చివరిగా మన యొక్క జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే, ఈ జీవించేటువంటి యొక్క 70-80 సంవత్సరాల జీవితంలో మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన పిల్లలకు మంచి చేయాలని, మన పిల్లలకు ఆస్తులు ఉంచాలని, రేపటి తరానికి మనం ఏ విధంగా కష్టపడుతున్నామో అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, మన క్రైస్తవ జీవితం ద్వారా ఈ యొక్క ప్రపంచానికి మంచి చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది తొక్కేయాలని ప్రయత్నం చేసినా మనం మంచి చేస్తూనే ముందుకు వెళ్దాం. ఆ మంచి చేసే ప్రయత్నంలో దేవుడు మనకు తోడై ఉంటాడని గుర్తిద్దాం. మరి ఆ యొక్క మంచి చేసినప్పుడు మనం మన జీవితంలో నిజమైనటువంటి సంతృప్తితో సంతోషంగా ఉండగలుగుతామని దేవుని యొక్క వాక్కు నిన్ను నాకు గుర్తు చేస్తుంది. కావున మీ యొక్క జీవితంలో కూడా ఎన్ని సందర్భాల్లో దేనికి అనవసరమైన వాటి కోసం ప్రయత్నాలు చేసి ఉన్నావా? ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి, రాసుకోనండి. మరి అవసరమైన వాటి కోసం ప్రయత్నం చేస్తున్నావా? అది రాసుకోండి. మరి నీ జీవితంలో ముఖ్యమైనది ఏది గుర్తు చేసుకొని మనము క్రీస్తుకు అనుగుణంగా, క్రీస్తును పోలి జీవించడానికి మనందరి జీవితంలో ప్రయత్నం చేద్దాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈ యొక్క వాక్యం ద్వారా మా జీవితంలో ఏ విధంగా ముఖ్యమైన వాటి కోసం మేము ప్రయత్నం చేయాలని, మరి మా యొక్క జీవితంలో వివేకం అనేది మీకు అవివేకమని, మాకు బలం అనేది మీకు బలహీనతని, మాకు ఇష్టమైనది మీకు అయిష్టములని వాక్యం ద్వారా మీరు మాకు గుర్తు చేశారు. క్రైస్తవులమైన మేము ప్రభువా, మీ యొక్క చిత్తం ప్రకారం నడుచుకొని ఇతరులకు ఆదర్శంగా జీవించే కృపను దయచేయమని, వాక్యం విన్నటువంటి వారందరినీ, వారి కుటుంబ సభ్యులను మీరు ప్రత్యేకంగా తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలాంటి మా అనాథులైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి వేరొక అంశం ద్వారా
దేవుని యొక్క వాక్కును ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.